అది రిలీజ్ అయిన రోజు నుంచి కూడా కొంత డివైడ్ టాక్ ఉన్నప్పటికి కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే మంచిగానే వసూళ్లు చేసిందని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ సినిమాలో ఒక రికార్డ్ కలెక్షన్స్ 186 crores అంటూ యూనిట్ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అది ఒక మంచి ఫిగర్ అనే చెప్పాలి ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు మాస్ ఎంటర్టైనర్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరూ కూడా బాలకృష్ణ సినిమా ఈ రోజు రిలీజ్ అవటం, అందరూ కూడా దీని మీద అటెన్షన్ ఉంటది, ఒక మాస్ అప్పీల్ ఉన్న సినిమా కాబట్టి కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మళ్ళా రేపు వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా రిలీజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు సినిమాల ప్రభావం అయితే గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ పై పడే అవకాశం అయితే ఉంది సచిన్. సో ఇటువంటి సినారియోలో మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? దాంతోపాటు సినిమాకి సంబంధించి ఇంకా సంక్రాంతికి వస్తున్నా కూడా పాజిటివ్ టాక్తో వెళ్తే గేమ్ చేంజర్ పిక్చర్ క్లోజ్ అయినట్టేనా? ఇంకా ఇప్పటికైతే ఫస్ట్ డే కలెక్షన్స్ బాగా వచ్చినప్పటికి కూడా సంక్రాంతికి గతంలో కూడా ఇప్పటికి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము 2 సినిమాలు 3 సినిమాలు అలాగే 4 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే 3-4 సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ తోటి వసూళ్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిత్ర పరిశ్రమలు అందరూ కూడా సంక్రాంతి సీజన్ ని ఒక కలెక్షన్ కి బాక్స్ ఆఫీస్ కి మంచి కలెక్షన్స్ ఇచ్చే ఒక సీజన్ గా పరిగణిస్తారు సినిమా పరిశ్రమలో. కాబట్టి అందరి నిర్మాతలు కూడా సంక్రాంతికి రావాలనే పోటీ పడుతుంటారు వాళ్ళ సినిమాలని సంక్రాంతికి రిలీజ్ చేయాలని. సో ఈ సంక్రాంతికి మన తెలుగు నుంచి ఈ 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ప్రేక్షకులు ఖచ్చితంగా 3 సినిమాలని ఆదరిస్తారు అనే ఒక నమ్మకం అయితే పరిశ్రమలో అందరికీ ఉంది. అలాగే నిర్మాత దిల్ రాజుకి కూడా ఉంది. ఎందుకంటే ఈ 3 సినిమాలు కూడా దాదాపుగా దిల్ రాజు ఆఫీస్ నుంచే రిలీజ్ అవుతున్నాయి. 2 సినిమాలు దిల్ రాజు సొంత సినిమాలు, అలాగే డాకు మహారాజ్ ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమా. సో 3 సినిమాలు కూడా దిల్ రాజు ఆఫీస్ నుంచే వస్తున్నాయి కాబట్టి దిల్ రాజు ఒక కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారు. ఖచ్చితంగా 3 సినిమాలు కూడా మంచిగానే వసూళ్లు చేస్తాయి అనే హోప్ అయితే ఉంది. కాకపోతే గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ డే వచ్చేసింది, దానికి ఒక డివైడ్ టాక్ తోటి బయటకు రావడంతో కొంత మైనస్ అయితే ఉందనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ 2 సినిమాలు కనుక పాజిటివ్ టాక్ వచ్చి అలాగే కంటిన్యూ అయితే మాత్రం గేమ్ చేంజర్ సినిమాకి కలెక్షన్ పరంగా చాలా దెబ్బ పడే అవకాశం ఉంది సచిన్. బట్ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఇటు బన్నీ పుష్ప, ఆ తర్వాత వచ్చిన రామ్ చరణ్ తేజ్కి సంబంధించి గేమ్ చేంజర్, ఇప్పుడు డాకు మహారాజ్, ఈ 3 మధ్య కూడా పోటీ కంటిన్యూ అవుతుంది. కానీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ గేమ్ చేంజర్కి అలాగే డాకు మహారాజ్ ఈ 2 గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయింది, ఒక మిక్స్డ్ టాక్ వినిపించింది, కాస్త నెగిటివ్ టాక్ వినిపించింది. సో ఇటువంటి నేపథ్యంలో కలెక్షన్స్ మాత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ బాగున్నాయంటూ మూవీ టీం చెబుతోంది. అయితే నెగిటివ్ ప్రచారం చాలా గట్టిగా జరుగుతోందంటూ కూడా మనం చూడొచ్చు సోషల్ మీడియా, అది ట్విట్టర్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఇక దాదాపు ఎక్కడ చూసినా నెగిటివ్ ట్రోలింగ్ సంబంధించి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఏం చేయబోతున్నారు, మెగా ఫ్యాన్స్ కి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ రాబోతున్నాయి, మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు, ఎటువంటి ప్రచారంతో తీసుకువెళ్ళబోతున్నారు, డాకు మహారాజ్ కి ధీటుగా గేమ్ చేంజర్ని తీసుకువెళ్లేందుకు మెగా ఫ్యాన్స్ ఏం చేసే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. బాలయ్య మాత్రం సంక్రాంతి బరిలోకి దూకాడు, డాకు మహారాజ్ అంటూ బాకేసిరాడాకంగా. సో ఈ నేపథ్యంలో ఎటువంటి సందర్భంలో ఇంకా మూవీ లేచే అవకాశం ఉంది అనుకుంటారు. గేమ్ చేంజర్కి సంబంధించినట్టు కూడా ఒక చర్చ జరిగినట్టు అర్థం చేసుకోవచ్చు. చరణ్ వర్సెస్ బాలయ్యగా మారిందా సంక్రాంతి? మీకేమనిపిస్తోంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దీంతో పాటు సంక్రాంతికి వస్తున్నామంటూ వెంకీ మామ కూడా జాయిన్ అయితే ఏం జరిగే అవకాశం ఉంది? ఒకటి సంక్రాంతికి వస్తున్నామంటూ వెంకటేష్ కూడా వెంకటేష్ వచ్చి విక్టరీ కొడితే బాలయ్య వర్సెస్ వెంకీ మామగా మారితే చరణ్ సైడ్ అన్నట్టేనా? మెగా ఫ్యాన్స్ ఇక ఈ సంక్రాంతికి కాస్త కామ్ అవ్వాల్సిందేనా? మీకేమనిపిస్తోంది? మీ రియాక్షన్ ఏంటి? కామెంట్ చేయండి. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా ఇది బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే గేమ్ చేంజర్ను బాలయ్య చావు దెబ్బ కొట్టారంటున్నారు సోషల్ మీడియాలో. సంక్రాంతి విన్నర్ బాలయ్య అంటున్నారు ఫ్యాన్స్. డాకు మహారాజ్ కు బ్లాక్ బాస్టర్ టాక్ ఉంది. అయితే ఇప్పుడు బ్లాక్ బాస్టర్ కాదది బాలయ్య బాస్టర్ అంటున్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ కు మొదటి రోజే మిక్స్డ్ టాక్ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు
ఇప్పుడు 14న వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ ఉంది. 15న థియేటర్లోకి పుష్ప 2 రీలోడెడ్ రిలీజ్ కాబోతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే గేమ్ చేంజర్ క్లోజ్ అనే చర్చ కూడా మొదలైందంటే అర్థం చేసుకోవచ్చు. డాకు మహారాజ్ దుమ్ము దులుపుతోంది. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఫ్యాన్స్ కోలాహలం చూస్తుంటే బాలయ్య ఇంకోసారి తొడగొట్టాడంటున్నారు. అవును, బాలయ్య ఈసారి బ్లాక్ బాస్టర్ కాదు, బాలయ్య బస్టర్ చూపించాడంటూ కూడా ఫ్యాన్స్ చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. డాకు